ఫైనలీ చాలా ఇయర్స్ తర్వాత ఇండియా ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్ గెలిచేసింది. ఎప్పట్లానే విరాట్ కోహ్లీ మెయిన్ మ్యాచెస్ లో ఎట్లయితే ఆడతారు అనుకున్నామో సేమ్ అలానే ఆడిండు. కాకపోతే సెంచరీ కొట్టుంటే అయిపోతుండే, అనవసరంగా లూజ్ షాట్ ఆడిండు. ఇందుకేనేమో విరాట్ కోహ్లీని బిగ్ మ్యాచ్ ప్లేయర్ అంటారు. ఏ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉంటుందో ఆ మ్యాచ్ పక్కా ఆడి తీరుతాడు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ లా అలెక్స్ క్యారీ అండ్ స్టీవ్ స్మిత్ ఇంకా ట్రావిస్ హెడ్ బాగా ఆడతారని చెప్పిన. ట్రావిస్ హెడ్ తప్ప స్టీవ్ స్మిత్ అండ్ అలెక్స్ క్యారీ మస్తు ఆడిర్రు. సో 264 స్కోర్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ వాళ్ళే. ఇండియా బౌలింగ్ కూడా చాలా బాగా వేసింది. అంటే టైం టు టైం క్రూషియల్ వికెట్స్ అన్ని వచ్చేస్తూనే ఉన్నాయి. మనకి ఫస్ట్ 10 overs లోనే ట్రావిస్ హెడ్ వికెట్ పడడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇండియన్ ఓపెనర్స్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ యాజ్ యూజువల్ శుభ్మన్ గిల్ ఫస్ట్ వికెట్ ఇచ్చేసిండు. ఈ మధ్య యావరేజ్ ఆడుతున్న కేఎల్ రాహుల్ ఈ రోజు మ్యాచ్ లో ఒక మంచి సెన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడిందని చెప్పాలి. ఇంకా హార్దిక్ పాండ్యా వచ్చేసి డైరెక్ట్ తన స్టైల్లో హిట్టింగ్ స్టార్ట్ చేసేసిండు. ఒకటే 6లు 4లు కొట్టి లాస్ట్ వరకు తీసుకెళ్లిపోయిండు. సో ఇంకా లాస్ట్ మినిట్ లో అవుట్ అయిపోతే కేఎల్ రాహుల్ మ్యాచ్ కంప్లీట్ చేసేసిండు. ఏదైతేనే ఇండియా గెలిచింది. ఆస్ట్రేలియాతో స్టోరీ ఫినిష్ అయిపోయింది. ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫైనల్లో ఎవరు వస్తే వాళ్ళతో మన ఇండియా గెలవాలని కోరుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.